ఈ ఒప్పందం ప్రకారం చైనా అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ మరియు మ్యాగ్నెట్స్ సరఫరాను పునఃప్రారంభిస్తుంది. బదులుగా అమెరికా చైనీస్ దిగుమతులపై 55% సుంకాన్ని విధిస్తుంది. ఇందులో 10% రెసిప్రోకల్ టారిఫ్, 20% పెంటానికల్ ట్రాఫికింగ్ కు సంబంధించిన టారిఫ్ మరియు 25% ఇప్పటికే ఉన్న సుంకాలు ఉన్నాయి. చైనా అమెరికా దిగుమతులపై 10% సుంకం విధిస్తుంది. అదనంగా అమెరికా చైనీస్ విద్యార్థులకు వీసాలను అనుమతించే నిర్ణయాన్ని తిరిగి అమలు చేస్తుంది. ఈ ఒప్పందం అమెరికా పరిశ్రమలకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలతో భాగస్వామ్యాలను పెంచడం ద్వారా స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. భారతదేశం మరియు చైనా మధ్య 2020 గాల్వాన్ సంక్షోభం తర్వాత స్తంభించిన సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కోసం చైనాకు వెళ్లే ముందు వచ్చింది. భారతదేశం యొక్క దీర్ఘకాల వ్యూహం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి భారతదేశం ఈ కింది చర్యలను తీసుకుంటుంది. దేశీయ అన్వేషణ.